మనం ఒక ఆస్పెక్ట్ మిస్ అవుతున్నాం. అదే జగన్ని నాశనం చేసి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ కాంగ్రెస్కి తెచ్చేసుకోవడం కోసం సీరియస్ ఎఫర్ట్ పెట్టింది షర్మిల. ఆవిడ ఎఫర్ట్లో భాగంగా మొన్నటిసారి మంత్రులు కూడా, సిట్టింగ్ మంత్రులు కూడా వెళ్ళి కాంగ్రెస్లో చేరారుగా. అట్లాగే కొంతమంది ఎమ్మెల్యేలు చేరారు కదా, సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా. అదే ఎన్నికలకు ముందు దాంతో వైసీపీ వీక్ అయిపోతుందని ఆశించింది కాంగ్రెస్. ఆఫ్టర్ ఎలక్షన్స్ ఆ కాంగ్రెస్ పార్టీలో ఉండడం ఇక దండగాని డిసైడ్ అవుతున్నారు ఆ కాంగ్రెస్లో ఉన్న సీనియర్లు. ఎందుకంటే 2014 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మనం మర్చిపోతున్నాం. అది 14 దాకా అధికారంలో ఉంది, కేవలం 10 ఏళ్లే పోయింది దానికి అధికారం. అయితే ఈ 10 ఏళ్లలో సున్నాలో ఉంది. వాళ్ళకు ఒక హోప్ ఉండేది, ఇవన్నీ తాత్కాలికము, ఇంకా మనం మళ్ళీ పెరుగుతాం, మళ్ళీ వస్తాం, మళ్ళీ కాంగ్రెస్ పుంజుకుంటుంది అనేటటువంటి. ఇప్పుడు బాగా పాపులర్ లీడర్లు చాలామంది ఉన్నారు. ఇప్పుడు చింతామోహన్ గారు, లేకపోతే హర్షవర్ధను, పల్లం రాజు, కిల్లి కృపారాణి, ఉండవల్లి అరుణ్ కుమార్, ఇట్లాంటి వాళ్ళందరూ కాంగ్రెస్. అంటే ఉండవల్లి ఇప్పుడు రాజకీయంగా లేడు కదా, ఇటు కూడా మిగతా వాళ్ళందరూ ఉన్నారు. కాకపోతే అక్కడ సమస్య ఏమైపోయింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంటే ఇక పుంజుకోదనేది తేలిపోయింది. ఇంకోటి, ఈ షర్మిల వచ్చేటప్పటికి తన అన్నతో కోపం, తన ఆస్తి వివాదాన్ని కాంగ్రెస్ వివాదం కింద మార్చి ఆవిడ పార్టీని డెవలప్ చేస్తుందా? లేదు. ఎంతసేపటికి తన అన్నం తిడితే తెలుగుదేశం పత్రికల్లో అనుకూలంగా వస్తుంది. అన్న ఎదగకుండా ఉంటే చాలు, అన్న ఇంకోసారి కూడా నాశనం అయిపోతే కనుక ఇక సచ్చినట్టు ఆస్తి నాకు రాసి ఇచ్చేస్తాడు అనేది. నాశనం అయ్యేవాడు ఎవడన్నా రాసిస్తాడు ఆస్తి ప్రాక్టికల్గా. అటుపోతుంది. ఈ కాంగ్రెస్లో నమ్ముకుని షర్మిలను నమ్ముకుని ఎంతకాలం అని ఉంటారు వాళ్ళు? ఆ పేసీసీ ఆ కాంగ్రెస్ అధిష్టానం వాళ్ళేం పిచ్చోళ్ళు, వ్యక్తిగత కక్షలు తెచ్చుకోవాలనుకునే అమ్మాయి చేతికి పగ్గాలు ఇచ్చారు. నాయకత్వం అలవాటు ఉంది ఆమెకి ఎప్పుడన్నా? సొంత పార్టీ నడుపుకోలేక ఇచ్చేసారు, ఫేస్ తెచ్చారు. కానీ ఇప్పుడు ఫేసులు ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి ఎందుకు తీసుకోవట్లేదండి బీజేపీ జాతీయ రాష్ట్ర అధ్యక్షుడి కింద? ఫేసే, కానీ ఎందుకు తీసుకోవట్లేదు? ఇక్కడ అనుభవం